సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడి కన్నతల్లి చెల్లెల ఆభరణాలను కాజేసిన ఓ యువకుడు ఉదంతం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించి నిందితులను కలెక్టర్లకు పంపారు. మార్చి 31న మహమ్మద్ రహమద్ షరీఫ్ అనే వ్యక్తి తన ఇంట్లో బంగారం కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 17న తన భార్య కుమార్తెకు చెందిన బంగారు ఆభరణాలను అల్మారాలో భద్రపరిచామని, అయితే మార్చి 29 చూడగా అవి మాయమయ్యాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న కంచన్బాగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఇంట్లోని వారి పనికి పాల్పడినట్లు అనుమానం కలిగింది. విచారణలో ఫిర్యాదుదారుడు కుమారుడే ఈ చోరీకి సూత్రధారని తేలింది. తన తల్లి చెల్లెలు ధరించే ఆభరణాలు అల్మారాలో ఎక్కడ ఉంటాయో తెలుసుకున్న నిందితుడు తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా 4 విడతలుగా ఇంట్లోని బంగారం దొంగిలించి వాటిని బయట విక్రయించినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఏప్రిల్ 2న పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 137 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక వెర్నా కారు మరియు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ పర్యవేక్షణలో కంచన్బాగ్ పోలీసులు కేసును వేగంగా ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కన్న కొడుకే ఇలాంటి పనికి ఒడిగట్టడంతో స్థానికంగా ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ये एक फैन बनता है 2 मिनट అందరికీ నమస్కారం. తేదీ 2వ తారీఖు నాడు ఈ నెల కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు ఒక దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదుదారుడైనటువంటి రెహమద్ షరీఫ్, ఇతను సూపర్ మార్కెట్ నడిపిస్తాడు, హఫీజ్ బాబా నగర్లో ఉంటాడు. ఇతని యొక్క ఫిర్యాదు యొక్క వివరాలు ఏదనగా, ఇతని భార్యకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలను వీరు జనవరి నెల 17వ తారీఖు నాడు ధరించి తిరిగి వాటిని ఒక ఫంక్షన్ కార్యక్రమంలో ధరించి తిరిగి వాటిని అన్నింటిని కూడా బీరువాలో భద్రపరిచి తర్వాత 29వ తారీఖు 3 నెలల్లో తిరిగి చూసుకుంటే అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు దాదాపు 22 తులాల వరకు కనిపించలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అట్టి ఫిర్యాదుపై కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ కమల్ కుమార్ 62/2026 అండర్ సెక్షన్ 305 సబ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ కింద కేసు నమోదు పరుచుకొని వెంటనే క్రూజ్ టీము ఏమైనా పిలవటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ టీంని, క్రైమ్ ఎస్ఐ యొక్క సహకారంతో నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ విచారణ చేపట్టి ఆ విచారణలో తెలిసింది అనగా ఈ యొక్క రెహమద్ షరీఫ్ యొక్క కుమారుడైనటువంటి అద్నాన్ షరీఫ్ ప్రవర్తనలో కొంచెం అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని విచారించగా అద్నాన్ షరీఫ్ అదేవిధంగా అతని ఇద్దరి స్నేహితులైనటువంటి రెహానుద్దీన్ అదేవిధంగా సమీర్, ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క బంగారు ఆభరణాలను తీయటం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే అద్నాన్ షరీఫ్ బీరువాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలని 4 విడతలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క గొలుసు తీసుకొని బయటికి రావటం, వచ్చిన తర్వాత